అనామిక, రమేష్ ఇద్దరూ కూడా పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేవు. భూకంపాలు సంభవిస్తాయని, విపరీతమైన గాలులు వీస్తాయని ముందే వాతావరణ శాఖ వాళ్లు చెప్పడంతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఆ కారణంగానే పట్టణంలో పనిచేస్తున్న వాళ్ళిద్దరూ కూడా తిరిగి వాళ్ల గ్రామానికి చేరుకున్నారు. అక్కడే ఉండి పని చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళక్కడే ఉండి పని చేసుకుంటుండగా అత్తగారు శారద తన మనసులో, ఏటి అమ్మాయి అస్సలు పని కూడా చేయకుండా ఎప్పుడు ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. ఇంటికొచ్చిన కోడలంటే ఎట్టా ఉండాలి? పైగా తన ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటుంది. ఇంట్లో మగాళ్ళున్నారని కూడా అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి అసలు ఈ అమ్మాయికి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో శారద భర్త ప్రసాద్ అక్కడికొచ్చాడు. ఏంటి ఆలోచిస్తూ కూర్చున్నావు? ఇంకేముంది, మీ కోడలు గారు వచ్చిన దగ్గర నుండి ఒక్క పని కూడా చేయకుండా ఆ కంప్యూటర్ ముందు కూర్చున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నా. నీ అత్త బుద్ధి పోనిచ్చుకున్నావు కాదే. ఎన్ని రోజులు కోడలుంటేనే పని చేసావా? కోడలు రాగానే పని చెయ్యాలి, అట్టా ఉండాలి, ఇట్టా ఉండాలి. ఎలా ఆలోచిస్తావే నువ్వా? తన గురించి వదిలేసి నీ పనేదో నువ్వు చూసుకో అని అనడంతో శారద కోపంగా అక్కడి నుండి బయటకొస్తుంది. తను సరాసరి గేదెల దగ్గరికెళ్లి పేడ తీసుకొచ్చి ఇంటి ముందు కల్లాపి చల్లటం మొదలెడుతుంది. అలా చేస్తుండగా లోపల ఉన్న కోడలికి ఏదో ఒక రకమైన దుర్వాసనొస్తుంది. బయటకొచ్చి చూస్తుంది. అక్కడ అత్తగారు చేస్తున్న పని చూసి, ఏంటత్తయ్యా ఇది? విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. మీరెందుకు దీన్నిలా చేస్తున్నారు? పేడ నీళ్ళు అంటారమ్మా దీన్ని. మీ పట్నంలో ఇలాంటివి ఉండవా? అలాంటివేమీ ఉండవు. ఇలాంటివి చేయకండి. దానివల్ల మనకి లేనిపోని రోగాలొస్తాయి అని అనడంతో అత్తకి కోపమొచ్చి, దాని గురించి నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడటం మొదలెడుతుంది. ఆమె అలా పెద్ద పెద్దగా అరవడంతో అనామిక ఒక్కసారిగా, నేను మీతో గొడవ పడడానికి ఇక్కడికి రాలేదు, విషయం చెప్పడానికి వచ్చానంతే అని కోపంగా లోపలికెళ్ళిపోయింది. ఆ మాటలన్నీ వింటున్న అనామిక భర్త రమేష్, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకలా అరుస్తున్నావు అని ప్రశ్నించగా అనామిక జరిగిన విషయమంతా చెప్తుంది. నేను నీకు ముందే చెప్పాను కదా, పల్లెటూళ్ళలో ఇలాంటివన్నీ ఉంటాయని. వాటినన్నింటినీ నువ్వు అంగీకరించాల్సిందే, లేకపోతే ఇలాగే గొడవలవుతుంటాయి. అందుకు అనామిక ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది. అలా చిన్నవాటికి పెద్దవాటికి అత్తగారు గొడవ పడుతుంటారు. వాటన్నింటినీ అనామిక ఏమాత్రం సహించేది కాదు. ఇలా ఒకరోజు అత్తగారు అనామికతో, అమ్మాయి, నేను నీతో బాగా విసుగెత్తిపోయానమ్మా. అందుకే ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్విక్కడ పని చేస్తేనే ఇంట్లో ఉండు, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో అని అంది. ఆ మాట వినగానే అనామిక, నేను కూడా అదే అనుకుంటున్నానత్తయ్యా, మా ఇంటికి వెళ్ళిపోవాలని. మీ అబ్బాయి కూడా మా ఇంటికే వస్తున్నారు. మా అబ్బాయి ఎందుకు వస్తాడు? ఆడేమైనా ఇల్లరిక మల్లుడు అనుకున్నావా? అట్లాంటివి ఏం కుదరవు. అసలు మీ ఉద్దేశం ఏంటత్తయ్యా? మేమిద్దరం దూరంగా ఉండాలి, విడిపోవాలని మీరు కోరుకుంటున్నారు కదా? అట్ట నేనెందుకు కోరుకుంటాను? అలా ఇద్దరి మధ్య చిన్న వాదులాట జరుగుతుంది. పెద్ద గొడవ అవుతుంది. మగవాళ్లు కూడా వచ్చి మాట్లాడతారు. తప్పెవరిదనేది వాళ్లకి బాగా అర్థమవుతుంది. శారద, నోరు మూసుకుని లోపలికెళ్ళవే, ఇంకా ఎక్కువ మాట్లాడొద్దు అని గట్టిగా అరవడంతో ఆమె లోపలికెళ్ళిపోయింది. చుట్టుపక్కల వాళ్లంతా కూడా గొడవ చూస్తుంటారు. వాళ్లలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. పట్నం కోడల ఇంటికొచ్చిన తరువాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ గొడవలు ఇప్పుడల్లా తగ్గేలా లేవు. కోడళ్ళొచ్చాక అంతే, ఇట్టాగే ఉంటుంది. అందులో మనం ఎవరినీ తప్పుబట్టలేం. ఒక్కోసారి అత్తగారిది కూడా తప్పవచ్చు, ఒక్కోసారి కోడలిది కూడా తప్పవచ్చులే అని వాళ్ల గురించి చెప్పుకుంటుంటారు. ఆ రోజలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అనామిక నిద్రలేచే సమయానికి ఇంటి ముందు ఒక మంట వెలుగుతూ ఉంటుంది. దాన్ని చూసిన అనామిక, ఇది సంక్రాంతి సమయం కూడా కాదు కదా, ఇక్కడిలా మంట వేశారేంటి అనుకుంటుండగా దాన్ని చూస్తూ ఉంది. అందులో తన బట్టలున్నాయి. వాటిని చూసి అనామిక చాలా కంగారుగా లోపలికెళ్తుంది. ఇంతలో అత్తగారు మరికొన్ని బట్టలు తీసుకొచ్చి అందులో వేయడానికి వెళ్తున్నారు. అత్తయ్యా, మీరేం చేస్తున్నారసలు? నా బట్టలెందుకు మంటల్లో వేస్తున్నారు?
అసలు మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? వేలకి వేలు పెట్టుకున్న బట్టలవి. కొంచెమైనా బుద్ధుందా మీకు? తెలివుందా? చూడమ్మాయి, ఈ పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకోవడం కుదరదని నీకెన్నోసార్లు చెప్పాను. అయినా నువ్వు నా మాటినట్లేదు. అందుకే ఇట్టా చేశాను. ఇప్పుడు నువ్వు వేసుకోవడానికి బట్టలే లేవు. ఇంకా చీరలు మాత్రమే కట్టుకు తిరగాలి. మీరు నాకు ఆ విషయం చెప్తే కనీసం వాటిని నేనెవరికైనా ఇచ్చేసేదాన్ని కదా. ఈ ఊళ్ళో ఎవరికిస్తావు చెప్పు? వాటిని ముష్టోళ్ళు కూడా తీసుకోరు. అందుకే ఇట్టా చేశాను. ఆ మాటలకి అనామిక ఏడుస్తూ లోపలికెళ్ళి తన భర్తతో అదే విషయాన్ని చెప్తుంది. దానివల్ల అతను చాలా కోపంగా తల్లి దగ్గరికొచ్చి, అమ్మా, నేనింటికొచ్చిన దగ్గర నుండి చూస్తున్నా. నువ్వెందుకు అనామికతో అలా ప్రవర్తిస్తున్నావు? నాకసలేం అర్థం కావట్లేదు. నువ్వు చేస్తున్నది పొరపాటని నాకు అర్థమవుతుంది. మేమి ఇంట్లో ఉండడం నీకిష్టం లేదా? చెప్పు, వెళ్ళిపోతాం. అయ్యో, అదేంటిరా అట్టా అంటో? ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా నీ కోడలు అట్టాంటి బట్టలేసుకుంటుంది, ఇట్టాంటి బట్టలేసుకుంటుంది, అది చేస్తుంది, ఇది చేస్తుందని మాట్లాడుతుంటే మాకెట్టా ఉంటుంది చెప్పు? అందుకే ఇట్టా చేశాను. ఎంతకన్నా మరో మార్గం దొరకలేదు మరి నాకు. అవునా? సరే అయితే. మాకు కూడా ఇంకో మార్గం దొరకలేదు. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 2 నిమిషాల్లో చెప్తాను అని లోపలికి వెళ్తాడు. అనామికతో బట్టలు సర్దమని చెప్తాడు. ఇక ఆమె బట్టలు సర్దుకుంది. ఇద్దరూ కూడా వాటిని తీసుకుని బయటకొచ్చేస్తారు. తల్లితో, మేమి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం. ఎందుకురా? ఏవైంది? ఇప్పుడు నేనేం చేశానని నీకు తప్పుగా ఎందుకు అనిపిస్తుంది? అమ్మా, నువ్వు తప్పు చేశావో లేదో ఎవరికైనా చెప్తే వాళ్లే చెప్తారు. మమ్మల్ని వెళ్ళనివ్వు అని ఇద్దరూ అక్కడి నుండి బయటకొచ్చేస్తారు. ఏవండి, మనం మన ఇంటికెళ్తే అక్కడ మీకు విలువుండదు. ఇక్కడే ఉంటే నాకు విలువుండదు. అందుకే మనం ఇక్కడే ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకునుందాం. లేదా మన దగ్గర పొదుపు చేస్తున్న డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉందాం. అందుకతను కూడా సరే అంటాడు. ఒక ఇంటిని కొనుగోలు చేసి వాళ్ళక్కడే ఉంటారు. ఆ ఇల్లు కూడా శారద వాళ్ల వీధిలోనే ఉంది. ఆ రోజు నుండి అనామిక తనకు నచ్చిన బట్టలు వేసుకుని నచ్చినట్టుగా ఉండేది. పైగా కాంతమ్మ అనే ఒక పనిమనిషిని కూడా పెట్టుకుంది. కాంతమ్మ ఉదయం ఆ ఇంటికొచ్చి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు కాంతమ్మ ఎప్పటిలాగే పనికెళ్తూ ఉండగా శారద కనిపించి, ఏటి కాంతమ్మా, నా కోడలేమంటుంది నిన్ను? జీతం సమయానికి ఇస్తుందా? అదేసే బట్టలెట్లా ఉంటాయో చూసావా? తప్పేటుందమ్మా ఆ బట్టలేసుకోవటంలో? మనిషి బుద్ధి సక్రంగా ఉంటే సాలదా? అనామిక గారి బుద్ధి చాలా మంచిదమ్మా. ఇక్కడున్న అందరిలాగా ఒకరి మాట ఒకరితో చెప్పదు. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతుంది. సాయం గోరేదైనా అడిగితే లేదనకుండా ఇస్తుంది. ఇంత మంచి కోడలు దొరకటం మీ అదృష్టం. ఆ మాట వినగానే శారద కోపంగా, నా గురించి ఏమైనా చెప్పిందంటే అది దాని వాళ్ళకని నచ్చకే నేను దాన్ని చాలా మాటలు అన్నాను. అసలు విడాకులు ఇప్పించేసి మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఇక్కడంతా తారుమారైపోయింది. చీచి, ఏటమ్మా, ఆమె మీ గురించి చాలా గొప్పగా చెప్పినది. నేను మీ మాటలు వింటుంటే మీ మీద నాకు అసహ్యం వేస్తాంది. దయచేసి వెళ్ళిపోండి. ఇట్లాంటి మాటలు ఎవ్వరికీ చెప్పమాకండి, నోట్లో ఊసిపోతారు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది కాంతమ్మ. ఆ మాటలు విని శారద కాంతమ్మని కూడా తిట్టుకుంటూ తన ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడే ప్రసాద్, వసేవ్, నీ మనసులో ఎన్నో కుట్రలున్నాయని నాకు బాగా అర్థమైందే. నువ్వు కాంతంతో ఏం మాట్లాడావో నేను విన్నానులే. నువ్వు నీ అన్న కూతుర్ని అడిగిచ్చి మళ్ళీ పెళ్లి చేయాలనేగా చూస్తున్నావు. చి, అట్టంటిదేం లేదయ్యా. నేనెందుకు చేస్తాను అట్టంటి పనులు? ఎందుకంటే అదైతే పల్లెటూరి మొద్దు. నువ్వు చెప్పిన మాట వింటుంది, బాగా ఆస్తుంది. ఆస్తి మొత్తం నీకే సొంతం అవుద్ది. కుక్కిన పేనులాగా పడుంటుందని. చెయ్యరాని పనులన్నీ చేసావు గదే. కాని నీ కోడలు కొడుకు ఒకే మాట మీద ఉండడంతో అవన్నీ తారుమారైపోయినాయి అంటూ గట్టిగా అరుస్తాడు. శారద ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. నీ కోళ్ళు కోతంత్రాలు చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైతే ఎవరు కూడా నీతో మాట్లాడరే. పైగా అనామికానే మెచ్చుకుంటారు అంటూ పెద్దగా అరుస్తాడు. చుట్టుపక్కల వాళ్లు కూడా ఆ మాటలన్నీ వింటారు. అప్పుడు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ, అయ్యో, అనవసరంగా తన కోడల్ని తప్పుబట్టామే. ఈ రోజు నిజం ఏంటో తెలిసిపోయింది. ఇట్టంటోళ్ళకి దూరంగా ఉండటమే చాలా మంచిది.
అనుకుంటారు. ఇక ఆ రోజు నుండి అనామికతో అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు. అనామిక ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. ఆమె గురించి తెలుసుకున్న వాళ్లంతా అత్తగారితో మాట్లాడకుండా అనామికతో ప్రేమగా ఉంటారు. ఇప్పుడు పట్నం కోడలు అందరి ఫేవరెట్ కోడలు అయిపోతుంది. అది ప్రసాద్ మరియు శారద గారి పెద్ద ఇల్లు. 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్న ఆ కుటుంబం చాలా పెద్దది. పెద్ద కోడలు అనామిక పద్ధతిగా కష్టపడి పనిచేసే స్వభావం కలది. రెండో కోడలు అవని తెలివైనది. కాని ఏ పని చేసినా దానికి ఒక టెక్నాలజీ షార్ట్ కట్ వెతకాలని చూస్తుంది. ఇక మూడో కోడలు అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోమరిపోతు కోడళ్లలో అగ్రస్థానం. కంటికి కనిపించని పనులు తప్ప ఏ శారీరక శ్రమను అస్సలు చేయదు. చూడండమ్మ కోడళ్ళు, ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని చాలా పెద్ద ఎత్తున చెయ్యాలి. మీ మామయ్య చాలా మందిని పిలిచాడు. సుమారు 100 మందికి తగ్గకుండా వస్తారు. భోజనాలు అయితే అద్భుతంగా చెయ్యాలి. ఇక ఈ పని అంతా మీదే. అలాగే అత్తయ్య, మీరు చెప్పండి, మేము చేస్తాం. వంటలకి సంబంధించిన పనులన్నీ ఒక లిస్టు తయారు చేద్దాం. అత్తయ్య, వంటలంటే ఓకే, కానీ అంతమందికి వంట చేయాలంటే ఎంత రైస్ కావాలి? కిలోల అన్నం వండాలి. అంత పెద్ద గిన్నెలు, అంత స్టవ్ ఎక్కడున్నాయి మన దగ్గర? మనం క్యాటరింగ్ ఆర్డర్ చేద్దాం. ఆన్లైన్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. వద్దా అవని, ఇది మన సాంప్రదాయం. మన చేతి వంట రుచి ముందు ఆ క్యాటరింగ్లు ఏమీ కాదులే. నేను అద్భుతమైన గిన్నెలు తెప్పిస్తాను. అన్నం వండడం మీరు 3 కలిసి పంచుకోవాలి. అంజలి ఒక్కసారిగా కంగారుపడి తలబట్టుకుంటుంది. అత్తయ్య, నాకొక్క ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మా అంజలి, ఉదయం నుంచి నీ ముఖం ఎందుకో కల తప్పొందేంటి? అత్తయ్య, నాకు రాత్రి నిద్ర సరిగా పట్టలేదు. ఉదయాన్నే లేవగానే నా కుడి చేతి కండరాల్లో భయంకరమైన పెయిన్ మొదలయ్యింది. ఇది నేను సిటీలో డాక్టర్కి చూపించిన గిన్నెత్తుకోలేని గాయాలనే సమస్య. ఆ రోజు నుంచే నేను పనులు మానేశాను. ఇప్పుడేమో కిలోల రైస్ గిన్నెత్తాలంటే... అంజలి, ఎప్పుడు ఒకటే సాకు. ఆ గిన్నెత్తుకోలేని గాయాలనేది పెళ్ళైనప్పటి నుంచి నీకు ప్రతి పండక్కి వస్తూనే ఉన్నాయిలే. కనీసం ఆ సమస్యకైనా శాశ్వత చికిత్స చేయించుకోవచ్చు కదా. అవునంజలి, నేను ఈ సమస్యకి ఆన్లైన్లో నిమిషాల వర్కౌట్ ప్రోగ్రాం పంపాను. అదైనా చేశావా? నా సోమరిపోతు కోడలు జీవితంలో నేను పడుకునే ఉండాలి. అత్తయ్య, నాకు ఆ సమస్య చాలా పెద్దది. కిలోల రైస్ కడగడం కాదు కదా, దాన్ని చూడాలన్నా నా కళ్ళకి అలసట వస్తుంది. దయచేసి నాకు సులభమైన పనులు ఇవ్వండి. సర్లే, నువ్వు సోమరిపోతు కోడలు కదా, నీకు సులభమైన పనే ఎత్తాను. నువ్వు వంటగదికి అవసరమయ్యే స్విచ్ బోర్డులు, ప్లగ్గుల్ని చూసుకో. కరెంటు సప్లైలో ఏ ఇబ్బంది రాకుండా చూడు. అది శారీరక సమయం కాదు కదా. అబ్బా, థ్యాంక్స్ అత్తయ్య, ఇదే నాకు సరైన పని. నేను పవర్ మేనేజ్మెంట్ నిపుణురాలిని. ఆ పనైతే పడుకుంటూ కూడా చేయగలను. ఇలా అంజలి తనకు అతి సులభమైన పనిని సంపాదించుకుంటుంది. అనామిక, అవనికి మాత్రం అన్నం వండే బాధ్యత పడింది. తర్వాత రోజు వంటగదిలో యుద్ధ వాతావరణం నెలకొంది. అనామిక పెద్ద గిన్నెలో బియ్యం కడుగుతుంది. అవని తన టెక్నాలజీ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఒక పక్కన ఉన్న చిన్న చిన్న రైస్ కుక్కర్లని వరుసగా అనామిక అక్క, కిలోల బియ్యం ఆ పెద్ద గిన్నెలో వండడం వద్దులే. ఆ స్టవ్ హీట్ అవ్వడానికి మనకి వారం పడుతుంది. మరి ఇంకేం చేస్తామని? 100 మందికి సరిపోయే అన్నం చిన్న చిన్న కుక్కర్లలో వండుతామా? మన ఇంట్లో ఉన్న రైస్ కుక్కర్లన్నీ తెచ్చాను. ఇవిగో చిన్న కుక్కర్లు, ఇంకా పెద్ద కుక్కర్లు. వీటితో పాటు మావయ్య గారు పాత గిఫ్ట్గా ఇచ్చిన పాత కుక్కర్లు, మొత్తం కుక్కర్లు తెచ్చాను. వీటిని రైస్ కుక్కర్ ఫామ్ అంటారు. అవని, ఏంటి పిచ్చాలోచన? ఒకేసారి కుక్కర్ ఆన్ చేస్తే కరెంటు పోదా? ఆ కిలోల రైస్ పాడైపోదా? అక్క, నువ్వు అప్లికేషన్ చూడు, ఫిజిక్స్ కాదు. మన సోమరిపోతు కోడలు టీం లీడర్ అంజలి పవర్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది కదా. కుక్కర్లు వాడడం వల్ల మనకి ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. ఇది 21st శతాబ్దం అక్క, స్టవ్ కాదు. సరేలే, ఏదో ఒకటి. అంతా అంజలి కర్మ. నాకు వంట అంటే చాలా ఇష్టం. అది శాంతంగా చేయాలి. నువ్వేమీ ఇలా అల్లరి చేస్తున్నావు. కనీసం కిలోల బియ్యాన్ని సరిగ్గా కొలిచావా? కొలవడం ఎందుకు? నేను ఆన్లైన్ కన్వర్టర్ ఉపయోగించాను. 1 కప్పు గ్రాములు, కేజీలంటే కప్పులు. ఒక్కో కుక్కర్లో కప్పులు పెట్టాను. లెక్క కరెక్టే. దేవుడా, ఆన్లైన్ కన్వర్టర్. అన్నం వండడంలో ఉప్పు నీరు యొక్క కొలత హృదయం నుండి రావాలి, ఆన్లైన్ నుండి కాదు. సరే, ఇప్పుడేం చేస్తాం? అంజలి పక్కన కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని చేతిలో రిమోట్తో, నా పవర్ మేనేజ్మెంట్ ప్లాన్ వినండి. మీరు కుక్కర్ లాంచ్ చేస్తే పవర్ బిల్ చాలా వస్తుంది.
నేను ఆ కుక్కర్లని పవర్ కన్వర్జేషన్ మోడ్లో ఉంచుతాను. ఒకటే ప్లగ్ పాయింట్ నుంచి కరెంట్ తీసుకుంటాను. ఏంటంజలి, ఒకటే ప్లగ్ పాయింట్ నుంచా? అవును, కుక్కర్ల ప్లగ్లు మన మామయ్య గిఫ్ట్గా ఇచ్చిన ఆ పాత బూజు పట్టిన ఎక్స్టెన్షన్ బాక్స్లో పెడతాను. అది ప్లగ్లను తీసుకుంటుంది. మామయ్య దాన్ని అమెరికా నుంచి తెచ్చారట. దాని క్వాలిటీ అయితే అద్భుతం. అంజలి, వద్దు, అది పాతది, అంత లోడ్ తీసుకోదు. ఛా, నువ్వు కూడా నాలాగా సోమరిపోతు కోడలవే కదా. ఏంటి, కొంచెం కూడా నన్ను నమ్మవా? నా పవర్ కన్జర్వేషన్ ప్లాన్ కరెక్టే. పనులు చేయడం ఇష్టం లేక అల్లరి చేయకో. అంజలి పట్టుబట్టి ఆ రైస్ కుక్కర్ల ప్లగ్లని బూజు పట్టిన పాత ఎక్స్టెన్షన్ బాక్స్లో పెట్టింది. అనామిక భయపడుతూ చూస్తుంది. అవని తన ఫోన్లో కరెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తుంది. అంజలి, ఆ ఎక్స్టెన్షన్ బాక్స్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. కరెంట్ లోడ్ పెరుగుతుంది, పీక్ పాయింట్కి వెళ్తుంది. ఏమీ రావట్లేదు, అంతా నిభ్రామ. నన్ను పనిచేయి నువ్వు. నేనిప్పుడు ఆన్ బటన్ నొక్కబోతున్నాను. అంజలి, వద్దాపు. అంజలి తన పవర్ కన్జర్వేషన్ ప్లాన్ని అమలు చేస్తూ ధైర్యంగా ఆ పాత ఎక్స్టెన్షన్ బాక్స్ యొక్క మెయిన్ స్విచ్ని నొక్కింది. ఒక్కసారిగా వంటగదిలో పెద్ద శబ్దం వచ్చింది. వంటగదిలో లైట్ లాగిపోయాయి. పెద్ద స్విచ్ బోర్డు దగ్గర నుంచి పొగొచ్చింది. ఇంటి మొత్తం కరెంటు పోయింది. అంజలి తన చేతిలో ఉన్న రిమోట్, పక్కనే ఉన్న రైస్ కుక్కర్ల వైపు చూసింది. చూసావా అంజలి, నా ఫిజిక్సే కరెక్ట్ అయింది. నీ సోమరిపోతు ప్లాన్ ఇంటి కరెంటునే ఆపేసింది. ఇప్పుడేం చేద్దాం? అన్నం బియ్యం కరెంటు పోయి నిమిషాలయ్యింది. ఆ కిలోల రైస్ ఇప్పుడు సగం ఉడికి సగం పచ్చిగా, కొన్ని అయితే దగ్గర మాడిపోయి ఉన్నాయి, మరి కొన్ని దగ్గరేమో నీరు లేకుండా అవుతుంది. ఓరి దేవుడా, ఈ అన్నం పాడైపోతే అంతమంది అతిథులు ఏం తింటారు? అత్తయ్య మావయ్య మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. నా సోమరిపోతు కోడల ట్యాగ్ ఈ రోజుతో విఫలమైన కోడలుగా మారుతుంది. నువ్వు దానికి భయపడకు, బాధపడకు. ఇప్పుడు కరెంట్ లేదు, చీకట్లో ఉన్నాం. మనం ఆ కుక్కర్ల బియ్యాన్ని ఏం చెయ్యాలి? నాకు కరెంటు పోయినందుకు కాదు, 100 మంది అతిథులకు భోజనం లేకపోతే మన అత్తయ్య మనకి పెసరపప్పు చారు మాత్రమే పెడుతుంది. పెసరపప్పు చారు అంటే నాకు అసలు నచ్చదు. ఈ భయం నాలో ఉన్న గిన్నె ఎత్తుకోలేని గాయాలను కూడా మర్చిపోయేలా చేసింది. ఇక అప్పుడే వంటగది తలుపులు తెరుచుకున్నాయి. శారద టార్చ్ లైట్తో వచ్చారు. ఆమె ముఖం చాలా సీరియస్గా ఉంది. ఏంటమ్మా ఇది? ఇంటి మొత్తంలో కరెంట్ ఎందుకు పోయింది? ఇక్కడ ఏంటి పొగ ఎంత ఉంది? ఈ బాక్స్ ఏంటమ్మా? ఇది పారేమని ఇప్పుడే నేను చెప్పానుగా. అత్తయ్య, అది అంజలి ప్లాన్. ఆమె పవర్ కన్జర్వేషన్ మోడ్ అంట. అంజలి, నువ్వు సోమరపోతు కోడలవని నాకు తెలుసు, కానీ ఇంత తెలివి తక్కువ పని చేస్తావని అనుకోలేదు. ఇక రైస్ సంగతి ఏంటి చెప్పండి. అత్తయ్య, రైస్ సగం ఉడికింది, అది పాడైపోయింది. సరే, ఆ అన్నం పాడైపోయిందంటే అతిథులకి పెసరపప్పు చారు మాత్రమే. మీకు కూడా ఈరోజు ఆ పెసరపప్పు చారు మాత్రమే వండుతాను, భోజనం లేదు. వద్దత్తయ్య, ఆ పెసరపప్పు చారొద్దు, నేను అన్ని పనులు చేస్తాను. నా గిన్నె ఎత్తుకోలేని గాయాలు పూర్తిగా తగ్గిపోయాయి. నాకు ఇప్పుడే శక్తి వచ్చింది. అయితే మీ ముగ్గురికి ఒకే ఒక్క అవకాశం. ఆ కుక్కర్లో ఉన్న బియ్యాన్ని చీకట్లో పాడైపోకుండా, రుచిపోకుండా కేవలం నిమిషాల్లో సరిచెయ్యాలి. చేయగలిగితే పాయసం, లేదంటే పెసరపప్పు చారు. శారద పాయసం లేదా పెసరపప్పు చారు అనగానే అంజలిలో దాగి ఉన్న శక్తంతా బయటకొచ్చింది. అనామిక, అవని, అంజలి ముగ్గురు చీకట్లోనే వంటగదిని యుద్ధభూమిలా మార్చేశారు. అవని, అంజలి భయపడొద్దు. కరెంట్ వచ్చే వరకు మనం టార్చ్ లైట్తో పనిచేయాలి. అంజలి, నీ పవర్ మేనేజ్మెంట్ గురించి మర్చిపో. ఇప్పుడు పవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. నువ్వు ఆ కుక్కర్లో ఉన్న సగం ఉడికిన ఆ అతుక్కుర రైస్ని తీసేసి ఆ పెద్ద గిన్నెలో వేసి మెల్లగా కలుపు. ఓకే, నేను చేస్తాను. పెసరపప్పు చారొద్దు, ఏమొద్దు. భయంతోనే అయినా కష్టం చేస్తున్న ఆమె వేగాన్ని చూసి అనామిక, అవని ఆశ్చర్యపోయారు. నేను పక్కనున్న పొయ్యి మీద పెద్ద నీటి గిన్నె పెడతాను. ఆ నీళ్లు వేడెక్కే లోపల ఈ రైస్లో ఉన్న ముద్దని, ఆ గడ్డల్ని తీసేయాలి. అనామిక అక్క, నువ్వు ఆ పాత పెద్ద గరిటెతో ఆ అన్నాన్ని మెల్లగా నలపకుండా విడది. నేను టార్చ్ లైట్ నీకిస్తాను. అనామిక పెద్ద గరిటెతో జాగ్రత్తగా అన్నాన్ని విడదీస్తూ ఉంటుంది. ఈ రైస్ టెంపరేచర్ సెన్సిటివ్గా ఉంది. ఇది అతుక్కోకుండా ఉండాలంటే మనం చేతులతోటే చల్లటి నీళ్లతో మసాజ్ చేయాలి. అంజలి భయపడుతూ ధైర్యంగా ఆ పెద్ద గిన్నెలోకి చేతులు పెట్టి అతుక్కున్న అన్నాన్ని విడదీస్తూ ఉంటుంది. ఈ నీళ్లు చాలా చల్లగున్నాయి, అయినా పర్వాలేదు. పెసరపప్పు చారు కంటే ఇదే నయం. నా గిన్నె ఎత్తుకోలేని గాయాలున్నా నాకిప్పుడు ఆ నొప్పి కూడా తెలియట్లేదు.
అంజలి, నువ్వు పక్కనే ఉండు. ఇప్పుడు రైస్ని మళ్ళీ ఉడకబెట్టాలి. అది మనమిద్దరం కలిసి ఆ స్టవ్పై పెడదాం. పెద్ద గ్యాస్ స్టవ్ మళ్ళీ వెలిగించు. కేవలం నిమిషాల్లోనే ముగ్గురు కోడళ్ళు కలిసి ఆ సగం ఉడికిన పాడైపోయిన కిలోల బియ్యాన్ని సరిచేశారు. కరెంట్ ఇంకా రాలేదు, కానీ వాళ్ళు తమ పని పూర్తి చేశారు. అంజలి పూర్తిగా అలసిపోయి చెమటతో హాల్లో సోఫాపై పడిపోయింది. కాసేపటికి కరెంట్ వచ్చింది. వంటగదిలో చక్కటి అన్నం పరిమళం వచ్చింది. మామగారు అత్తగారు లోపలికొచ్చారు. అబ్బా, ఎంత మంచి వాసన! మీరిద్దరు బాగా కష్టపడ్డారమ్మా. ఆ సోమరపోతు కోళ్ళ ఏం చేస్తుంది? అత్తయ్య, అంజలి చాలా కష్టపడింది. నిజంగా తన సోమరితనం పక్కన పెట్టి తన పెసరపప్పు చారు భయం వలన మాకంటే ఎక్కువ వేగంగా పనిచేసింది. ఆ అన్నాన్ని సరిచేయటానికి తనే ఎక్కువ చేసింది. అవునత్తయ్య, తన గిన్నె ఎత్తుకోలేని గాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఎందుకంటే ఆమె తన సోమరిపోతు కోడలి బిరుదుని కాపాడుకోవడానికి కష్టపడింది. అదంతా చూశానులే. అంజలి, లేచిరా. ఈ అన్నం విపత్తు నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. నువ్వు శ్రమ నుండి తప్పించుకోవడానికి అహంకారంతో అబద్ధాలు చెప్తే నష్టపోయేది నువ్వే. నీకు కోపం భయము వస్తే ఎంత బలమైన పనైనా చేయగలవు. అత్తయ్య, నన్ను క్షమించండి. నా సోమరిపోతు కోడలు బుద్ధికి సరైన శిక్ష వేశారు. నిజంగా పెసరపప్పు చారు కంటే ఈ శ్రమే చాలా మంచిది. ఇకపై నేను శారీరక శ్రమని కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తాను. కానీ సోమరిపోతు కోడలన్న నా ట్యాగ్ని మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోను. అది నా స్టైల్. అది కాదమ్మా, మీరు ముగ్గురు కలిసి పనిచేసిన తీరైతే అద్భుతం. అనామిక ఓపిక, అవని తెలివితేటలు, అంజలి యొక్క ఆకస్మిక శక్తి, ఈ మూడు కలిసి మన కుటుంబాన్ని కాపాడాయి. సోమరితనం కాదు, సహకారం ముఖ్యం. చూసావని ఈ రోజు నేను కష్టపడకుండా ఉండడానికి చేసిన ప్రయత్నమే నన్ను అందరికంటే ఎక్కువగా పని చేసేలా చేసింది. సోమరితనం కూడా కొన్నిసార్లు సూపర్ పవర్ అవుతుంది. అవునంజలి, కానీ మళ్ళీ ఎక్స్టెన్షన్ బాక్స్తో ప్రయోగాలు చేయకో. నీ పవర్ కన్జర్వేషన్ మోడ్ నాకు భయం వేస్తుంది. మీరిద్దరూ మారరు. పద, పండగ కోసం స్వీట్స్ ఆర్డర్ చేద్దాం. ఆ పని కూడా ఇక్కడ చేస్తే మళ్ళీ ఇంకో డబ్బాని పేల్చేలా ఉంది. ఇలా ముగ్గురు కోడళ్ళు తమ జీవితంలో అత్యంత కష్టమైన పనిని, పెసరపప్పు చారు భయం, సోమరిపోతు కోడలి బిరుదుని నిలబెట్టుకోవటం కోసం చేసి ఆ రోజునైతే గట్టెక్కారు. వంటగదిలో జరిగిన ఆ మహా అన్నం పితూరీ కథ ఆ కుటుంబంలో తరతరాలకు చెప్పే నవ్వుల కథగా మిగిలిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.